వెనక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ డాక్టర్ 14 కోట్లు పోగొట్టుకున్నారు. హనీ ట్రాప్లో పడి మోసపోయారు. సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్ను నమ్మించారు. అందుకోసం అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ను బుట్టలో వేసుకున్నారు. ఓ మహిళ ఫోన్ చేసి తాను ఒంటరి వ్యక్తినని, ఓ కంపెనీలో పనిచేస్తున్నానని డాక్టర్తో పరిచయం చేసుకుంది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి డాక్టర్ను బురిడి కొట్టారు. పూర్తిగా నమ్మిన డాక్టర్ 14 కోట్లు పెట్టుబడి పెట్టారు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ డాక్టర్ 14 కోట్లు పోగొట్టుకున్నారు. హనీ ట్రాప్లో పడి మోసపోయారు. సైబర్ నేరగాళ్లు పక్కా ప్లాన్తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్ను నమ్మించారు. అందుకోసం అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ను బుట్టలో వేసుకున్నారు. ఓ మహిళ ఫోన్ చేసి తాను ఒంటరి వ్యక్తినని, ఓ కంపెనీలో పనిచేస్తున్నానని డాక్టర్తో పరిచయం చేసుకుంది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి డాక్టర్ను బురిడి కొట్టారు. ఇక పూర్తిగా నమ్మిన డాక్టర్ 14 కోట్లు పెట్టుబడి పెట్టారు. చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.